కురుక్షేత్ర యుద్ధ భూమి. అక్కడ మహాయోధుడు అర్జునుడు తన జీవితంలోనే అతిపెద్ద సందిగ్ధంలో ఉన్నాడు. అతనికి దారి చూపిస్తున్నది సాక్షాత్తు శ్రీకృష్ణుడు. ఆయన ఇప్పటికే ఎన్నో గూఢమైన సత్యాలను చెప్పాడు. కాని ఇప్పుడు వాళ్ళిద్దరి సంభాషణలో ఒక అద్భుతమైన, అసలు ఊహకే అందని ఘట్టం మొదలు కాబోతోంది. ఒక్కసారి ఆలోచించండి. మొత్తం విశ్వాన్ని ఒక్క క్షణంలో చూడగలిగితే ఎలా ఉంటుంది? మన కళ్లకు కనిపించే ఈ ప్రపంచానికి అవతల ఉన్న అస్సలు నిజాన్ని చూడాలనే ఆరాటం, అది మనిషికి ఎప్పటినుంచో ఉంది. సరిగ్గా అదే తపన ఇప్పుడు అర్జునుడు గుండెల్లో మొదలైంది. ఇక్కడినుంచే కథ అస్సలు మలుపు తీసుకుంటుంది. శ్రీకృష్ణుడి మాటలతో అర్జునుడిలో ఉన్న సందేహాలన్నీ పోయాయి. ఒక స్థిరమైన నమ్మకమేర్పడింది. కాని ఇప్పుడతనికి కేవలం మాటలు సరిపోవట్లేదు. వినడమొక్కటే చాలదు, ఆ నిజాన్ని కళ్లతో చూడాలి, దాన్ని స్వయంగా అనుభవించాలి అనిపించింది. ఇది మామూలు కోరిక కాదు, ఒక యోధుడి అడిగిన వరం కాదు. ఇది ఒక సాధకుడి ఆర్తనాదం. చూడండి, కొద్దిసేపటి క్రితం వరకు సందేహాలతో సతమతమైన అదే అర్జునుడు ఇప్పుడు దైవాన్ని ఎదురుగా చూడాలని తపించిపోతున్నాడు. ఇది సత్యం కోసం ఒక ఆత్మ చేసే ప్రార్థన అన్నమాట. సరే, కృష్ణుడు అంగీకరించాడు. అర్జునుడి కోరికను కాదనలేదు. కాని ఒక హెచ్చరిక కూడా చేశాడు. ఎందుకంటే అర్జునుడు చూడబోయేది మామూలు కళ్లతో చూడగలిగేది కాదు, మన సాధారణ ఇంద్రియాలకు అందేది అంతకన్నా కాదు. ఎందుకంటే ఆ దివ్య రూపాన్ని చూడాలంటే ఈ మాంసపు కళ్ళు చాలవు, దాని తేజస్సుని అవి తట్టుకోలేవు. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్య చక్షువులనిచ్చాడు, దైవికమైన దృష్టిని ప్రసాదించాడు. ఇక చూడండి, ఆ మహాద్భుతానికి రంగం సిద్ధమైంది. ఇక ఇక్కడ్నించి కథనం ఒక నాటకీయమైన మలుపు తీసుకుంటుంది. అర్జునుడికి ఆ విశ్వరూప దర్శనం మొదలవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది అద్భుతం, ఆశ్చర్యంతో నిండిన ఒక అనుభవం. అర్జునుడి కళ్లముందు దానికి మొదలులేదు, చివరాలేదు. ఎక్కడ మొదలైందో ఎక్కడ ముగుస్తుందో తెలియట్లేదు. లెక్కలేనన్ని ముఖాలు, అనంతమైన చేపులు, ప్రతి దిశలో ప్రతి అణువులో ఆ దివ్యరూపమే. మొత్తం విశ్వమంతా నిండిపోయింది. ఆ కాంతి, దాని తేజస్సు ఎలా ఉందంటే ఆకాశంలో 1000 సూర్యులో ఒక్కసారిగా ఉదయిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. దానికంటే కొన్ని వేల రెట్లు ప్రకాశవంతంగా ఉంది. కళ్ళు చెదిరిపోయేంత వెలుగు, మనిషి దృష్టికి అందని ఒక మహాశక్తి అది. అంతేకాదండోయ్, ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ ఒక్క రూపంలోనే మొత్తం సృష్టి అంతా ఇమిడిపోయుంది. దేవతలు, మహర్షులు, గ్రహాలు, చిన్న చీమనుంచి మొదలుపెడితే ప్రతి జీవి వరకు అన్నీ ఆ అనంతమైన దివ్య శరీరంలో కేవలం చిన్న చిన్న భాగాలుగా కనిపిస్తున్నాయి అర్జునుడికి. ఇక్కడే కథలో ఒక కీలకమైన మలుపు వస్తోంది. ఇప్పటివరకు ఉన్న ఆశ్చర్యం, అద్భుతం ఇప్పుడు భయంకరమైన భయంగా మారబోతోంది. ఎందుకంటే అర్జునుడు చూసింది కేవలం సౌందర్యం మాత్రమే కాదు మరి. అవును, ఆ అద్భుతమైన రూపంలోనే ఒక భయంకరమైన కోణం కూడా దాగి ఉంది. అంతిమ సత్యానికుండే ఆ రెండో వైపు, ఆ చీకటి కోణం ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్పుడే అర్జునుడికి అసలు విషయం అర్థమైంది. ఏ శక్తి అయితే సూర్యుడిలా ప్రకాశిస్తూ సృష్టిని చేస్తోందో అదే శక్తి ప్రళయాగ్నిలా ప్రతిదాన్ని నాశనం కూడా చేస్తోంది. సృష్టి, వినాశనం రెండూ ఆ ఒక్క రూపంలోనే ఉన్నాయి. అటు చూస్తే ఎంతో అందంగా, ఇటు చూస్తే అంతే భయంకరంగా. అర్జునుడికి భయం వేసింది, గందరగోళానికి గురయ్యాడు. అసలు ఇంత భయంకరమైన రూపంలో ఉన్న నువ్వు ఎవరు? యోధులంతా నీ నోట్లోకి దూసుకెళ్ళి నాశనమైపోతున్నారు అని అడిగాడు. ఆ సర్వాన్నీ నాశనం చేసే శక్తి అసలు రూపమేంటో తెలుసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చాం. అర్జునుడి భయానికి, అతని ప్రశ్నకు సమాధానం రాబోతోంది. కృష్ణుడు చెప్పబోయే ఆ ఒక్క మాట ఈ దర్శనం వెనుకున్న అసలు రహస్యాన్ని విప్పబోతోంది. కృష్ణుడు చెప్పాడు, నేనే కాలము, లోకాలను నాశనం చేసే మహాకాలమును నేనే. ఇది ఈ ఒక్క వాక్యం చాలు. ఆ విశ్వరూపం యొక్క అసలు గుర్తింపు బయటపడింది. అది మరెవరో కాదు, ఈ సృష్టి మొత్తాన్ని నడిపించే, ఎవరూ ఆపలేని మహాశక్తి కాలం. ఇక్కడ కాలము అంటే మనం గడియారంలో చూసే సమయం కాదు, అది చాలా ముఖ్యం. ఇది సృష్టిని, దాని నడకని, దాని వినాశనాన్ని అన్నింటినీ శాసించే ఒక విశ్వశక్తి, అన్నింటినీ తనలో కలిపేసుకునే ఒక మహాప్రవాహం.
సరే, ఇప్పుడు అర్జునుడికి అందబోయే ఆ చివరి పాఠమేంటో చూద్దాం. ఈ దర్శనం రాబోయే యుద్ధంలో అతని పాత్రను పూర్తిగా ఎలా మార్చేసిందో తెలుసుకుందాం. కృష్ణుడి లాజిక్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఆయనేం చెప్పాడంటే, 1. కాలస్వరూపుడ్నైన నేను ఈ యుద్ధం ఫలితాన్ని ఎప్పుడో నిర్ణయించేశాను. 2. ఈ యోధులంతా అప్పటికే నా చేతిలో చనిపోయినట్టే. ఇక 3. అర్జునా, నువ్వు కేవలం ఒక నిమిత్తమాత్రుడివి, ఈ విధిలో ఒక సాధనం మాత్రమే. ఆ విశ్వం యొక్క పెద్ద చిత్రాన్ని చూశాక అర్జునుడిలో ఉన్న ఆందోళన, ఆ సంఘర్షణ అంతా చల్లారిపోయింది. తన భయాలు, తన సందేహాలు ఎంత చిన్నవో అర్థమైంది. తన పాత్ర కేవలం ఒక సాధనం మాత్రమే అని తెలుసుకుని తన కర్తవ్యం చేయడానికి సిద్ధమయ్యాడు. భయం పోయి అంగీకారం వచ్చింది. ఈ పురాతన కథ మనందరి ముందు ఒక పెద్ద తాత్విక ప్రశ్నను ఉంచుతుంది. ఒక పెద్ద విశ్వప్రణాళికలో మనందరి పాత్ర కేవలం ఒక సాధనం మాత్రమే అయితే, మరి మనం చేసే పనులకు, మన కర్తవ్యాలకు అర్థమేంటి? వాటి ప్రాముఖ్యత ఎంత? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.